షుడ్ నాట్ టాక్. అండ్ ఈరోజు జరిగిన స్టాంపేడ్ గురించి మాట్లాడుకుంటే చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ వచ్చేసి 30,000, బట్ పీపుల్ అకామిడేట్ అయింది అక్కడ 2 to 3 lakhs పీపుల్ వచ్చారు. బికాస్ ఆ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది. వి నో దట్. కప్పు కూడా ఒక 18 years తర్వాత గెలిచారు. సో ఆ ఫీల్ ఉంటుంది ఫ్యాన్స్కి. తప్పకుండా వాళ్ళకి చూడాలి, ఆ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళకి ఉంటుంది. సో అక్కడ స్టాంపేడ్ జరిగింది. దీనికి ఆర్సీబీ మీకు కప్పు కొట్టింది, మీరు ఫ్యాన్స్ అందరూ ఇలా చేశారు అని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, దిస్ ఇస్ ఆల్ వాట్ వి కాల్ నాన్ సెన్స్. అసలు ఒకప్పుడు అల్లు అర్జున్ విషయంలో జరిగినప్పుడు కూడా ఇలాగే అన్నారు. హౌ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్స్ ద డ్యామేజ్ ఆర్ లాస్ బీన్ హ్యాపెన్. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఆ రోజు డైరెక్ట్గా ఆయన దానికి ఏమంటారు, వాట్ వి కాల్, డైరెక్ట్గా రీజన్ కాదు. అండ్ ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ అండ్ ఆర్సీబీ విజయం దీనికి డైరెక్ట్గా ఇది అవ్వదు. బికాస్ పీపుల్కి ఉండాలి. విరాట్ కోహ్లీ ఫోన్ చేసి మనకి ఏమి రా, నన్ను చూడని రమ్మన్నాడు కదా. నీకు టైం ఉండాలి. నువ్వు మీ ఫ్యామిలీతో నువ్వు ఆ క్రౌడ్లో ఉండగలవో లేదో చూసుకోవాలి. బికాస్ మనం పెద్దోళ్ళం కదా, మనం ఒక క్రౌడ్లో ఉన్నప్పుడు మనం నిలబడగలమా లేదా, చిన్నపిల్లల్ని పట్టుకెళ్ళొచ్చా వద్దా. బికాస్ మెనీ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. యూత్ కొంచెం తెలుసుకోవాలి బ్రో. బికాస్ నువ్వే నిలబడలేనప్పుడు చిన్నపిల్ల ఎలా నుంచి ఉంటుంది ఆ క్రౌడ్లో? అది ఆలోచించరే. మీ కామన్ సెన్స్తో మాట్లాడరే. విరాట్ కోహ్లీ వల్ల అయింది, ఆర్సీబీ వల్ల అయింది, పోలీసుల వైఫల్యం వల్ల జరిగింది. వాట్ దిస్ నాన్ సెన్స్ బ్రో. సో నేనేమంటున్నా అంటే, మనం కరెక్ట్గా ఉన్నప్పుడు సిస్టమ్ని పాయింట్అవుట్ చేయండి. ఇఫ్ వీఆర్ నాట్ రైట్, వీ షుడెంట్ క్వశ్చన్ ఎనీ వన్. మనకు ఆ రైట్ కూడా లేదు. ఒక సిస్టమ్ని కానీ ఒక పర్సనాలిటీని కానీ మనం ఎవరిని అనలేం.